ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అమెరికాలో రాజకీయ పరిణామాలు కాకరేపుతున్నాయి. తాజా పరిణామాల్లో ప్రెసిడెంట్ జో బైడెన్ అధ్యక్ష అభ్యర్థిత్వం నుండి వైదొలిగారు. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు స్వయంగా ప్రకటించారు. కొన్ని రోజులుగా ఈ పరిణామం ఊహించిందే అయినప్పటికీ తర్వాత ఏం జరుగుతుంది అనేది సస్పెన్స్గా మారింది. బైడెన్ పోతూ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ను అధ్యక్ష అభ్యర్థిగా ప్రతిపాదించారు. దీనికి డెమోక్రాట్ లీడర్లు మద్దతిస్తారా? కమలా హ్యారిస్కు ఛాన్స్ ఉంటుందా? అసలు బైడెన్ ట్వీట్తో ఏర్పడే పరిణామాలు ఏమిటి? లెట్స్ ఫోకస్. హాట్గా అమెరికా రాజకీయాలు. బైడెన్ వైదొలగడంతో పెరిగిన వేడి. కమలా హ్యారిస్ అవకాశంపై సందిగ్ధత. ఏం కాబోతోందో తెలియని అయోమయం. అందరూ ఊహించిందే అయినప్పటికీ ఇదొక అనూహ్య పరిణామం. అమెరికా రాజకీయాల్లో ఇలాంటి సందర్భం బహుశా ఇంతకు ముందెన్నడూ చూసుండకపోవచ్చు. రాబోయే నవంబర్లో జరగబోయే అమెరికా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి కీలక పరిణామాలు గతేడాదిగా కనిపిస్తూనే ఉన్నాయి. ప్రతిపక్ష రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి యుఎస్ మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్పై మొదలైన కేసుల పర్వం నుంచి తీసుకుంటే ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ సామర్థ్యంపై వచ్చిన కామెంట్లు, ఆపై పార్టీల అభిప్రాయాలు, ట్రంప్పై హత్యాయత్నం, బైడెన్పై పెరిగిన ఒత్తిడి, ఇలా క్రమంగా హైలైట్ అయిన అమెరికా రాజకీయాలు అడుగడుగునా ఆసక్తిని రేపాయి. పొలిటికల్ స్క్రీన్పై సంచలనంగా మారాయి. అమెరికా ఎన్నికల నేపథ్యంలో జరిగిన మొదటి ప్రెసిడెన్షియల్ డిబేట్ నుంచి పరిస్థితులు అయోమయంగా మారాయి. ఒకవైపు బైడెన్ అభ్యర్థిత్వంపై అబ్జెక్షన్లు వస్తుండగా, మరోవైపు నెక్స్ట్ అభ్యర్థి ఎవరనే దానిపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఈ పరిణామాల మధ్య 2024 ప్రెసిడెంట్ రేస్ నుంచి వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ని తదుపరి డెమోక్రాటిక్ నామినీగా సమర్థిస్తున్నట్టు జూలై 21న యుఎస్ అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించి తాను పోటీ నుంచి వైదొలుగుతున్నట్టు వెల్లడించారు. జూలై 13న పెన్సిల్వేనియా ర్యాలీలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం జరిగిన ఒక వారం వ్యవధిలోనే యుఎస్ రాజకీయాల్లో ఇది రెండో షాకింగ్ న్యూస్ అయింది. గత నెలలో జరిగిన CNN ప్రెసిడెన్షియల్ డిబేట్లో బైడెన్ పేలవమైన ప్రదర్శన తర్వాత ఎన్నికల రేసు నుంచి వైదొలగాలని బైడెన్పై ఒత్తిడి పెరిగింది. దీంతో వన్ టైం అధ్యక్షుడిగా కొనసాగుతానని సోషల్ మీడియా వేదికపై ధృవీకరించారు బైడెన్. తాను అధ్యక్ష అభ్యర్థిత్వం నుంచి వైదొలుగుతున్నట్టు స్వయంగా ప్రకటించారు. ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ నేత, మాజీ యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని ఎదుర్కొనే సామర్థ్యం బైడెన్కు లేదనే వాదన ఇటీవలొచ్చిన సర్వేలు కూడా వెల్లడించిన విషయమే. ఈ ప్రచారం ఎంతగా జరిగిందంటే సొంత పార్టీ నుంచే బైడెన్ అభ్యర్థిత్వంపై అసంతృప్తి స్వరాలు వినిపించాయి. దీనికి తగ్గట్టే బైడెన్ ప్రచారంలో, అధికారిక ప్రసంగాల్లో, సమావేశాల్లో బైడెన్ వ్యవహార తీరు, మాటల్లో తడబాటు మరింత ప్రభావం చూపాయి. దీంతో మీ అధ్యక్షుడిగా పనిచేయడం నా జీవితంలో గొప్ప గౌరవమని, అయితే మళ్లీ ఎన్నిక కావాలనేది నా ఉద్దేశమైనప్పటికీ నేను తప్పుకోవడం, పాలనపై పూర్తిగా దృష్టి పెట్టడం అనేది నా పార్టీకి, దేశానికి మేలు చేస్తుందని నేను నమ్ముతున్నానంటూ బైడెన్ దేశ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఇకపై 2025 జనవరి 20 వరకు ఉన్న తన పదవీ కాలాన్ని ప్రభావవంతంగా వినియోగిస్తానని స్పష్టం చేశారు. అయితే ప్రెసిడెంట్ బైడెన్ ట్వీట్ అవ్వడానికి ప్రధాన కారణం జూన్ 27న జరిగిన ప్రెసిడెన్షియల్ డిబేట్ అన్నది నిర్వివాదాంశం. తర్వాతి రోజుల్లో పలు ఇంటర్వ్యూల్లో బైడెన్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో మరింత భయాందోళనలు పెంచాయి. అయితే బైడెన్ డెమోక్రటిక్ పార్టీలో వచ్చిన ఆందోళనల్ని తిరస్కరించారు. కానీ అభిప్రాయ సేకరణలో అంతరాలు ఎక్కువగా ఉండడంతో కాస్త అసహనాన్ని ప్రదర్శించారు. 36 మంది కాంగ్రెస్ డెమోక్రాట్లు బైడెన్ని రేసు నుంచి వైదొలగాలని బహిరంగంగా పిలుపునిచ్చిన తర్వాత ఎన్నికల్లో కొనసాగకూడదని బైడెన్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. దీనికి తోడు బైడెన్కి కోవిడ్ ఉన్నట్టు నిర్ధారణ అవడంతో జోరుగా సాగుతున్న ఎన్నికల ప్రచారం నుంచి బలవంతంగా నిర్బంధంలోకి వెళ్లాల్సి వచ్చింది. కోవిడ్ ఇచ్చిన ఎండింగ్తో ఈ రేసు నుంచి బైడెన్ ముగింపు పలికారు.
బైడెన్ అవుట్ అన్నది కన్ఫర్మ్ అయింది. ఇక ఇప్పుడు ఏం జరుగుతుంది? బైడెన్ గత కొన్ని నెలలుగా యుఎస్ రాష్ట్రాలు, టెరిటోరీల్లో నిర్వహించిన ప్రాథమిక ఎన్నికల్లో గెలుపొందారు. దాదాపు 4,000 మంది డెమోక్రటిక్ ప్రతినిధుల మద్దతు సంపాదించారు. అయితే ఈ డెలిగేట్లు రాబోయే ఆగస్టు 19 నుంచి 22 వరకు జరగనున్న డెమోక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్లో పార్టీ అధికారిక అధ్యక్ష అభ్యర్థిగా బైడెన్కు ఓటు వేయాల్సి ఉంది. కానీ పార్టీ నియమాలు అలా చేయమని వారిని బలవంతం చేయవు. సదరు ప్రతినిధులు తమ మనస్సాక్షితో ఓటు వేయొచ్చు. అంటే వాళ్ళు తమ ఓటుని వేరొకరికి వేసే అవకాశం కూడా ఉంది. ఇక స్వయంగా బైడెనే తాను అభ్యర్థిగా ఉండనని ప్రకటించడంతో గతంలో తనకు మద్దతుగా ఉన్న ఈ ప్రతినిధుల్ని స్వేచ్ఛగా వదిలేసినట్టు అయింది. దీంతో బైడెన్ స్థానంలో కొత్త ప్రెసిడెన్సీ నామినీగా మారడానికి ఇతర డెమోక్రటిక్ అభ్యర్థుల మధ్య పోటీని పెంచినట్టయింది. అయితే ఇప్పుడు కొత్త ప్రెసిడెన్సీ అభ్యర్థిగా ఎవరికి అవకాశం దక్కుతుందనేది సస్పెన్స్గా మారింది. ప్రతి రాజకీయ పార్టీలో ఉన్నట్లే డెమోక్రటిక్ పార్టీలోనూ పలువురు అభ్యర్థులు రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. అయితే వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. అందులోనూ బైడెన్ కూడా తన స్థానంలో కమలా హ్యారిస్ ఉండాలని ప్రతిపాదించారు. అయితే వాస్తవంలో కమలా హ్యారిస్ని పార్టీ అంతా ఒప్పుకునే వాతావరణం లేదు. గత 3.5 ఏళ్లలో వైస్ ప్రెసిడెంట్గా ఆమె ఉద్యోగం ప్రభావవంతంగా లేదనేది విశ్లేషకుల మాట. అలాగే పదవి దక్కిన ప్రారంభంలోనే ఫెయిల్ అయ్యారనే విమర్శలున్నాయి. దీనికి తోడు పేలవమైన పోలింగ్ సంఖ్యల తర్వాత ఆమె సమస్యలు ఎదుర్కొంటున్నారు. నిజానికి ప్రెసిడెంట్ మరణిస్తేనో లేదా అసమర్థుడైతే వైస్ ప్రెసిడెంట్ అధ్యక్షుడవుతారని యుఎస్ రాజ్యాంగం నిర్దేశిస్తుంది. కానీ నామినీని ఎన్నుకోవడంలో పార్టీ అంతర్గత ప్రక్రియకు అది వర్తించదు. కనుక ప్రస్తుతం పార్టీలో నామినీకి రెడీగా కొందరు అభ్యర్థులు పోటీలో కీలకంగా మారారు. కాలిఫోర్నియా గవర్నర్ గ్యావిన్ న్యూసోమ్, మిచిగాన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మెర్, కెంటకీ గవర్నర్ యాండీ బెషీర్, ఇలినాయిస్ గవర్నర్ జేబీ ప్రిట్జ్కర్లు ప్రత్యామ్నాయ నేతలుగా ఉన్నారు. బైడెన్ ఎన్నుకునే క్రమంలో మద్దతుదారులుగా ఉన్న వీళ్లు ఇప్పుడు నామినీ పోటీలో ముందు వరుసకొచ్చారు. For more videos like this, subscribe Big TV channel.